జార్ఖండ్ లో జంతారా అనే ఒక డిస్టిక్ ఉంది. చాలా మందికి ఆ ప్లేస్ గురించి అస్సలు తెలీదు. చిన్న డిస్టిక్, 10 లక్షల లోపు జనాభా, ఇండస్ట్రీస్ లేవు, జాబ్స్ లేవు. కానీ ఈ డిస్టిక్ ఇండియాలో జరిగిన 60-80% ఫోన్ స్కామ్ కాల్స్ కి కారణం. ఒక్క జార్ఖండ్ లో కాదు, మొత్తం ఇండియాలో బిజినెస్ మెన్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, జడ్జెస్ అందరూ స్కామ్ అయ్యారు. అండ్ వీళ్ళని స్కామ్ చేసింది హ్యాకర్స్ కాదు, నార్మల్ టీనేజర్స్. సో ఇది ఎలా స్టార్ట్ అయింది? 2013లో ఫోన్స్ తక్కువ రేట్లో దొరకడం స్టార్ట్ అయ్యాయి. కర్మతర్ అనే విలేజ్ లో ఒక కుర్రాడికి సింపుల్ ఐడియా వచ్చింది. బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామని చెప్పి ఏటీఎం పిన్ అడుగుదాం, అంతే. హ్యాకింగ్ లేదు, కోడింగ్ లేదు, జస్ట్ ఒక ఫోన్ కాల్. అండ్ జనాలు కూడా పిన్ చెప్పేవాళ్ళు. ఇలా కొన్ని మంత్స్ లో లక్షల్లో సంపాదించాడు. ఈ ట్రిక్ ని వాడు వాళ్ళ కజిన్ కి చెప్తే వాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు. ఇలా చుట్టుపక్కల ఉన్న ఊర్లందరూ నేర్చుకుంటారు. 2 years లో అన్ని గ్రామాలు ఇదే స్కామ్ మీద పడ్డాయి. స్కూల్ పిల్లలు స్కూల్ వదిలేసి స్కామ్ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ తండ్రులు ఏమో వైఫ్స్ పేర్ల మీద సిమ్ కార్డ్స్ తీసుకుంటున్నారు. లంచ్ కూడా త్వరగా అవ్వగొట్టే వాళ్ళు, ఎందుకంటే బ్యాంక్స్ బిజీ ఉండే టైంకి వీళ్ళు ఫ్రీ ఉండాలి కదా. ఇండియాలో చాలా పూర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. జంతారానే ఎందుకు? ఈ 3 విషయాల వల్ల. 1, జంతారా 3 స్టేట్స్ మధ్యలో ఉంది, జార్ఖండ్, బీహార్ అండ్ బెంగాల్. ముంబై నుండి ఎవరైనా పోలీసులు వస్తే వేరే స్టేట్ కి వెళ్ళిపోతారు. అప్పుడు 3 స్టేట్స్ పోలీసులు కోఆర్డినేట్ చేసుకోవాలి. దానికి వారాలు లేక నెలలు పడతాయి. 2, యాస. వీళ్ళ హిందీ బ్యాంక్ లో పనిచేసే వాళ్ళలాగా నార్మల్ గా ఉంటుంది, ఊరి భాషలాగా అనిపించదు. 3, అక్కడ పెద్దగా చేసే పనులేం లేవు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు ఇలాంటివి ఏం లేవు. సో నీ ఫ్రెండ్స్ స్కామ్ కాల్ చేసి లక్షలు సంపాదిస్తుంటే నువ్వు కూడా స్కామ్సే చేస్తావు. పోలీసులు 2017లో 700కు పైగా అరెస్టులు చేశారు. నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ కూడా వచ్చింది. అండ్ మనం అనుకుంటాం ఇప్పుడు ఈ స్టోరీ అయిపోయిందని, కానీ అది ఆగలేదు, జస్ట్ మూవ్ అయింది. సేమ్ టెక్నిక్ కానీ వేరే లొకేషన్స్. మేవట్ ఇన్ హర్యానా, భరత్పూర్ ఇన్ రాజస్థాన్, దియోగర్ జంతారా పక్కన డిస్ట్రిక్ట్. ఎందుకంటే జనాలను అరెస్ట్ చేయొచ్చు, కానీ వాట్సాప్ లో స్ప్రెడ్ అయిన స్క్రిప్ట్ ని ఆపలేరు కదా. ఎవరైనా దీన్ని ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ నిజానికి జంతారా అనేది క్రైమ్ స్టోరీ కాదు, అది మన సిస్టమ్ ఫెయిల్యూర్. మనం కోట్లాది మందికి స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ ఇచ్చాం, ఫాస్ట్ గా డిజిటల్ ఇండియా బిల్డ్ చేసాం, కానీ జాబ్స్ రాలేదు, డిజిటల్ లిటరసీ రాలేదు, ఆపర్చునిటీస్ రాలేదు. సో సడన్ గా కనెక్టెడ్ అయిన జనరేషన్ సర్వైవ్ అవ్వడానికి ఇంటర్నెట్ ని వెపన్ లా యూజ్ చేసింది. మనం హైవే బిల్డ్ చేసాం కానీ టౌన్ బిల్డ్ చేయడం మర్చిపోయాం. అండ్ స్కేరీ పార్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఇండియాలో ఒక జంతారా బిల్డ్ అవుతుంది, మనకి ఇంకా తెలియదు అంతే. ఎనీవే, ఇది జంతారా కథ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు ట్రెంజీ వైబ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.